అందరికీ నమస్కారం. స్టార్ హీరో హత్య దేశమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతుండగానే మరో బాలీవుడ్ దిగ్గజ హీరోను చంపేస్తామని హెచ్చరికలు మొదలయ్యాయి. అయితే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో ఉన్న సిమ్ కార్డ్ నుంచి షారుఖ్‌ను చంపేస్తామనే బెదిరింపుల కాల్స్ వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే 50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామని సదరు వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఫైజాన్ ఫోన్‌ను ట్రాక్ చేయగా రాయ్‌పూర్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. అతడిని వెతికేందుకు ముంబై పోలీసుల బృందం రాయ్‌పూర్‌కు చేరుకొని గాలింపుల చర్యలు చేపట్టింది. అయితే ముంబైలోని బాంద్రా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం షారుఖ్ ఖాన్‌కి ఒక హత్య బెదిరింపు కాల్ వచ్చిందట. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే ఒక వ్యక్తి పేరు పైన నమోదైన ఫోన్ నంబర్ నుండి షారుఖ్‌కు ఈ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిజంగానే హత్య బెదిరింపులకు పాల్పడింది ఈ వ్యక్తేనా లేక మరెవరైనా తన పేరు, నంబర్ ఉపయోగించి ఈ పని చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రాణ భయంతో బతుకుతుండగా షారుఖ్ ఖాన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయినా ఈ స్టార్ హీరోలకు ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.